సాధారణంగా బీజేపీకి సంబంధించినటువంటి సపోర్టర్లు ఏమంటుంటారంటే పెట్రోల్ ధరలు అంటే అవి అంతర్జాతీయంగా జరిగిపోయినాయి, అదే సందర్భంలో ఇంతకుముందు చేసిన అప్పుల వల్ల అంటుంటారు. 11 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికీ పెట్రోల్ ధరలు అదే రేంజ్లో ఉన్నాయి. మనకి తక్కువకి ఇస్తుంది రష్యా అని వీళ్ళే చెప్తారు, అదే సందర్భంలో ఆయిల్ మాత్రం మనకి తక్కువకి రాదు. అదేమంటే రాష్ట్రాలు తినేస్తున్నాయి అంటారు. కేంద్రానికి ఏం రావట్లేదా అంటే తాజాగా దేశంలోని కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్ మీద ₹19.90, లీటర్ డీజిల్ మీద ₹15.80 ఎక్సైజ్ సుంకాన్ని వేస్తుంది. ఇలా ఎక్సైజ్ సుంకం, జీఎస్టీ, కస్టమ్ సుంకం, ముడి చమురు మీద సెస్సు, కేంద్ర ప్రభుత్వానికి డివిడెండు, ముడి చమురు, సహజవాయువు మీద రాయల్టీ, రాష్ట్రాలు విధించే పన్నులు వంటి వాటి ద్వారా పెట్రోలియం రంగానికి సంబంధించి దేశ ఖజానాకి ఏటా లక్షల కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెడుతుంది. 23-24లో 7,51,156 కోట్లు వస్తే 24-25లో 3,39,185, అంటే అంతకుముందుతో పోల్చుకుంటే 3 లక్షలు తగ్గినాయి పెట్రోలు డీజిల్ మీద మధ్యలో ధరలు తగ్గించడం వల్ల. అంతకుముందు 7,51,156 కోట్లు వస్తే ఇప్పుడు 3,39,185 వస్తున్నాయి. ఎక్సైజ్ డ్యూటీ 2,73,684 కోట్లు వస్తుంటే ఇప్పుడు 1,22,507 వస్తుంది. ఐఓఎస్టీ అది ఐజీఎస్టీ 20,935 వరకు అయితే ఇప్పుడు 10,364 దగ్గర నడుస్తుంది. అంటే ఇవన్నీ కూడా ఆదాయాలు. సిజిఎస్టీ 12,230 నుంచి 5,523, కార్పొరేట్ ఆదాయ పన్ను 57,493 నుంచి 19,053, కేంద్రానికి వచ్చిన మొత్తం ఆదాయం 4,32,394 కోట్లు ఇప్పటిదాకా. ఇది 1,83,319 తగ్గుతుందట. రాష్ట్రంలో వచ్చిన మొత్తం ఆదాయం, రాష్ట్రాలకు వచ్చిన మొత్తం ఆదాయం 3,18,762 కోట్లు. అందులో 1,55,000 అంటే గత ఏడాది 3,18,762 కోట్లు అయితే ఈ ఏడాది వచ్చేటప్పటికి 1,55,866. అంటే ఆదాయాన్ని తగ్గించుకుంది మోడీ సర్కార్.